వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకున్నావమ్మా. కానీ వాళ్ళు మాత్రం అర్థం చేసుకోలేదు. లేకపోతే నీ జీవితం మరోలా ఉండేది. అమ్మా, ఏటైనాది? ఎందుకట్ట మాట్లాడుతున్నావు? అదేనమ్మా, నిన్ను అర్థం చేసుకోకుండా అర్థాంతరంగా చదువు ఆగిపోయేలా చేశారు కదా. అయ్యో అత్త, ఇందులో వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దేవాలయం లాంటి ఆ ఇంట్లో ఆ ఇంటి కోడలు మనవరాలు మాత్రమే దయ్యాల మాదిరి తయారైనారు. కొండ, ఇట్టాకే మాట్లాడుకుంటూ కూర్చుంటే భోజన సమయం దాటిపోతుంది. బేగా వెళ్ళి వద్దామా? అటనే పోదాం పోదాం. అవునత్తా, ఇంతకీ ఇంత పెద్ద క్యారేజ్ కట్టినావు, ఏమేం చేసినావేంది? అరిసెలు, చక్రాలు, బూరెలు ఇవన్నీ చేశానమ్మా. మాకోసమని మంచి మంచి వంటలు మా రోజులు కొంటుతావా అత్తా? వాళ్ళు ఈ ఊరొచ్చిన అతిథులు, పైగా మీకు ఇన్నాళ్ళు అండగా ఉన్న ఆత్మీయులు. అన్నయ్య, ఏంటిది? నువ్వు పాడేరొచ్చింది ఇలా తాగి పడిపోవడానికా? చాలు విరాట్ సార్, ఎక్కువగా తాకండి. సాయంత్రం పూజ ఉంది. మీరు మత్తులో ఉన్నారని నానమ్మకి తెలిస్తే చుట్టూ కింద కొట్టేస్తుంది. ఇక ఆపండి విరాట్ సార్. దానికి అంత పొగరా? ఆఫ్టర్ విలేజ్ గర్ల్, ఐఎమ్ విరాట్ వర్మ. ఈ విరాట్ వర్మ రమ్మంటే రానంటదా? ఏ భూమి, ఏం చూసుకునే నీకు అంత పొగరు? నేను పెద్ద పుడింగివా? స్వామి, ఏ భూమి గురించి నోటుకొచ్చినట్టు తిడుతున్నావు? ఇంకే భూమి, ఈ ఊళ్ళో అందంగా బొద్దుగా ముద్దుగా ఉండే పొగరబోతు భూమి. మా కాలేజీకి లంగా జాకెట్తో వచ్చి చుడీదారు దాకా ఎదిగిన భూమి. గర్వంతో కొట్టుకునే భూమి. బాబు, మాటలు తిన్నగా రాని. భూమి దేవత. అది దేవత కాదు, దెయ్యం, రాక్షసి, శూర్పణఖ, తాటకి, వంచకి. ఇప్పుడు గనక అది ఎదురైతే చెడమడ వాయించి హాఫ్ మర్డర్ చేసి హ్యాపీగా వెళ్ళిపోతాను. కంట్రీ బ్రూట్.